మీ అసోసియేషన్ తరఫున మండి ఓనర్లంతా మీటింగ్ పెట్టుకునేది ఏమంటే ఫస్ట్ మాకు ఆవుల సమస్య, టమాటా లాస్ అయిపోతుంది. టమాటాలు రేట్లు ఉన్నప్పుడు దుబ్బేసి తోసేయడము, అది ఆ రోడ్లు, ఆ లెట్రిన్ల ప్రాబ్లము, దానివల్ల మాట్లాడదామని మీటింగ్ పెట్టుకున్నాము. వాటర్ సమస్య, ఇవన్నీ క్లియర్ చేసుకోవాలని మీటింగ్ పెట్టుకున్నాము. దానివల్ల అందరూ చేరి అసోసియేషన్ తరఫున సార్ వీళ్ళని ఆహ్వానించింది. వాళ్ళు లైసెన్స్ తీసుకుని వాళ్ళు అమ్ముకుంటారు. టమాటా వాళ్ళు మీ కూరగాయల మీద లేదు. వెజిటబుల్స్ అంటే టమాటా తని వాలంటీ ట్రేడ్ ఇచ్చినాం, కూరగాయలు సపరేట్. ఆయన చెప్పేది తేడా తప్పదు, ఆయన సంబంధం. వెజిటబుల్ ఎవరు అమ్మితే రైతు నష్టపోతే చెప్తే మేము కంప్లీట్ చేసుకుంటాం కానీ, యాక్షన్ తీసుకుంటాం కానీ ఇంత రైతులు ఎవరు అమ్మలేదు చెప్పడానికి కంప్లీట్ ఏం లేదు. వాళ్ళు తీసుకుని అమ్ముకుంటున్నారు, అది మన సంబంధం కూడా లేదు. అది మార్కెట్ కమిటీ సంబంధం లేదు. వాళ్ళు అప్పుడు కూరగాయలు అమ్ముకునేది పెట్టుకున్నారు, తీసుకొని అమ్ముకుంటారు వాళ్ళు అంతే. అది మార్కెట్ కాదు. ఎవరు అమ్ముకుంటారు సార్? వాళ్ళ వ్యాపారం అమ్ముకుంటారు. అంతేగాని రైతులకి మన టమాటా వాళ్ళకి రైతు కూరగాయల వ్యాపారం లేదు. మీకు లైసెన్స్ ఇచ్చే టమాటా వరకే. సెక్రటరీ గారికి, ఇక్కడ చేసిన సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఏమి చెప్పదలుచుకున్నామంటే, ఇక్కడ మార్కెట్ సమస్యలు, ఈ ఆవుల సమస్య, రోడ్డు, వాటర్, ఇవన్నీ కూడా మన చైర్మన్ గారికి విన్నవించినాము. ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారు. కాబట్టి మావన్నీ విన్నపాలని పైన మేము చేస్తాము, అన్నీ కూడా పరిష్కారం చేస్తాము చెప్పదలిచినారు. మరియు ఇక్కడ మార్కెట్లో లైసెన్స్ లేని దారులు, వెజిటేబుల్స్ అంతా అక్కడ అమ్ముతున్నారు. దీనివల్ల రైతాంగం కంప్లైంట్ చేశారు చైర్మన్ గారికి. దయచేసి లైసెన్స్ ఉన్నారు వాళ్ళే వెజిటేబుల్స్, టమాటా మార్కెట్ నడపల్లా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దయచేసి సెక్రటరీ గారు మరియు చైర్మన్ గారు ఇవన్నీ కూడా మా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం.